గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. మనం ఈరోజు న్యూస్ పేపర్లో ఉండేటువంటి ఒక ఆర్టికల్ మనం చదువుదాం. రైట్. విక్టరీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ పీపుల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎన్డీఏ పార్ట్నర్స్. ఇది చాలా గొప్ప విజయం. రిఫ్లెక్షన్ అంటే చూపించింది, పీపుల్స్ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం. ఎన్డీఏ పార్ట్నర్స్ మీద ఉండేటువంటి నమ్మకాన్ని ఈ విజయం చూపించింది, ఈ గెలుపు చూపించింది. మేము గెలిచామంటే కారణం జనాలకి ఈ మూడు పార్టీల మీద ఉండేటువంటి నమ్మకం మాత్రమే అని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హ్యాజ్ అసర్టెడ్ అంటే గట్టిగా చెప్పడం అనమాట. అసర్టెడ్ దట్ ద ఎన్డీఏ పార్ట్నర్స్ విక్టరీ, ఎన్డీఏ పార్ట్నర్స్ యొక్క గెలుపు ఇన్ ద ఎలక్షన్స్ ఈజ్ నాట్ ఏ ఫ్లూక్. ఏదో సడన్గా వచ్చింది కాదు, అనుకోకుండా వచ్చింది కాదు. బట్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పీపుల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. జనాల యొక్క నమ్మకాన్ని ఈ ఎలక్షన్లో చూపించారు. మేనిఫెస్టేషన్ అంటే చూపించారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎసర్ట్ అంటే గట్టిగా చెప్పడం, ఫ్లూక్ అంటే ఈ మూడికి ఆటోమేటిక్గా జరిగిపోయేది కాదు అని, మేనిఫెస్టేషన్ అంటే చూపుట అని. ద టీడీపీ, బీజేపీ అండ్ జేఎస్పీ క్రియేటెడ్ హిస్టరీ బై అచీవింగ్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 93% అండ్ 57% ఓట్ షేర్ టుగెదర్. వీళ్ళందరూ కలిసి 93%, 57% ఓట్ రేట్ వాళ్ళు సాధించారు. మిస్టర్ నాయుడు అబ్జర్వ్డ్ అండ్ స్టేటెడ్ దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి షోడ్ హౌ ఏ లీడర్ షుడ్ నాట్ బీ. ఒక లీడరు మనకి ఎలా ఉండకూడదు అని చెప్పి ఆయన మనకి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి షోడ్ హౌ ఏ లీడర్ షుడ్ నాట్ బీ అండ్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆర్. అది ఎలా ఉండకూడదో చూపించాడు, దాని యొక్క ఫలితమే ఈ విధంగా ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాన్సిక్వెన్సెస్ అంటే దాని యొక్క ఫలితాలు అని. అడ్రస్సింగ్ ద పార్టీ లీడర్స్ త్రూ ఏ టెలికాన్ఫరెన్స్ ఆన్ సాటర్డే. అది ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాడు శనివారం పార్టీ కార్యకర్తలతోటి. మిస్టర్ నాయుడు సెడ్ ది సాక్రిఫైజెస్ అంటే త్యాగాలు. మిస్టర్ నాయుడు సెడ్ ది సాక్రిఫైసెస్ మేడ్ బై ది క్యాడర్స్ ఫర్ ది టీడీపీ, బీజేపీ, జేఎస్పీస్ ఎలియన్స్ విక్టరీ వాజ్ అన్ఫర్గెటబుల్. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మనం మర్చిపోకూడదు అని చెప్పి చెప్తున్నాడు. అండ్ హీ వుడ్ గివ్ సచ్ లీడర్స్ అండ్ యాక్టివిస్ట్ డ్యూ రికగ్నిషన్. అటువంటి లీడర్స్కి ఆయన తగిన గుర్తింపు ఇస్తాను. తగినటువంటి రికగ్నిషన్ గుర్తింపు ఇస్తానని చెప్తున్నాడు. The phenomenal victory would not be possible without the excellent coordination of the allies. Allies అంటే మిత్రపక్షాలు. ఫినామినల్ కంటికి కనపడేటువంటి విజయము అంత తేలిగ్గా రాలేదు. వీళ్ళ యొక్క కోఆర్డినేషన్ అంటే అన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనమాట, సమన్వయము అంటాం. ఈ మిత్రపక్షాల యొక్క కోఆర్డినేషన్ లేకుండా అంత మనకి ఈజీగా ఇది రాదు అని చెప్తున్నాడు. ఈ అడ్వైజర్ ద పార్టీస్ ర్యాంక్ అండ్ ఫైల్, చాలా మంచి వర్డ్ అండి ఇది. ర్యాంక్ అండ్ ఫైల్ అంటే ఆర్డినరీ మెంబర్స్, వాళ్ళందరికీ కూడా అడ్వైజ్ ఇచ్చాడు. నాట్ టు రిసార్ట్ టు పాలిటిక్స్ ఆఫ్ వెంజెన్స్. పగలు ప్రతీకారానికి పాల్పడవద్దు. రిసార్ట్ అంటే చేయటం, పాల్పడవద్దు అని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు. అండ్ టు స్ట్రైవ్ టు మీట్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్. స్ట్రైవ్ అంటే వర్క్ హార్డ్, అది పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ప్రామిస్డ్ టు ఇంప్లిమెంట్ ద మేనిఫెస్టో ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. వీళ్ళందరూ కూడా మనకి ఎలక్షన్ ముందు మేనిఫెస్టో ఇచ్చారు. అంటే మేము ఇచ్చేస్తాం అని చెప్పి. అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు? ఇన్ లెటర్ అండ్ స్పిరిట్, మంచి వర్డ్. ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటే అక్షరాల నేను అది చేస్తాను అని చెప్పి ఆయన మనకి చెప్తున్నాడు అనమాట. రైట్. ది ఫ్యాక్ట్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ డన్ అవే విత్ ది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది డన్ అవే అంటే డూ అవే అంటే వదిలించుకోవడం అనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసింది గవర్నమెంట్. ప్రూవ్డ్ ఇట్స్ కమిట్మెంట్ టు డూయింగ్ గుడ్ టు ద పీపుల్. అది దాని యొక్క ఉద్దేశం జనాలకి మంచి చేయడం కోసం ఆయన ఏం చేశాడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళు
వదిలిచ్చేశారు. మిస్టర్ నాయుడు సెట్ ద గవర్నమెంట్ వుడ్ అండర్టేక్ ద స్కిల్ సెన్సస్ ఎట్ ది ఎర్లియస్ట్. అది వీళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి స్టార్ట్ చేశారు వీళ్ళు, స్కిల్ సెంటర్స్ అని. అందరూ అంటే జనాలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ, జనాల యొక్క తెలివితేటలు పెంచేటువంటి ప్రాసెస్ అనమాట. ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. అండ్ టేక్ స్టెప్స్ ఫర్ ప్రొవైడింగ్ జాబ్స్ టు ద యూత్. పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ట్రై చేస్తామని ఆయన చెప్తున్నాడు. హూ వర్ బ్యాడ్లీ లెట్ డౌన్ బై ద వైఎస్ఆర్సిపి. లెట్ డౌన్ అంటే నిరాదరణకు గురయ్యారు. దే వర్ ఆల్ డిస్కరేజ్డ్ బై ది వైఎస్ఆర్సిపి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. రైట్. ది అన్నా క్యాంటీన్స్ వుడ్ బి రీఓపెన్డ్ విత్ ఇన్ 100 days హీ సెడ్. అన్నా క్యాంటీన్లు 100 రోజుల్లో మేము రీఓపెన్ చేస్తామని చెప్పాడు. అండ్ ఆస్క్డ్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ టు బి అవైలబుల్ ఎట్ ది పార్టీ ఆఫీసెస్ టు లిసన్ టు ది ఓస్ ఆఫ్ ద పీపుల్. అది అందరూ కూడా పార్టీ ఆఫీసుల్లోనే ఉండాలి. ఎందుకని చెప్పి రైట్ టు లిసన్ టు ది ఓస్ ఆఫ్ ద పీపుల్. ఓ అంటే బాధలు, జనాల బాధలు వినటానికి వీళ్ళందరూ కూడా ఆఫీసెస్లో ఉండాలని చెప్పాడు. అండ్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ కష్టాలను కూడా ఆయన తీసేయాలి. ఈ ప్రామిస్ టు విజిట్ ద టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నియర్ మంగళగిరి రెగ్యులర్లీ. టీడీపీ ఆఫీస్కి నేను రెగ్యులర్గా వస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. మిస్టర్ నాయుడు ఎగ్జార్టెడ్ అంటే అడ్వైజర్. హీ అడ్వైజర్ ద లీడర్స్ అండ్ యాక్టివిస్ట్ టు లే ది ఫౌండేషన్ ఫర్ ది పార్టీస్ విక్టరీ ఇన్ 2029 నవ్ ఇట్సెల్ఫ్. 2029 ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆయన ఇప్పుడే చేయాలని చెప్తున్నాడు. అది నవ్ ఇట్ సెల్ఫ్ అండ్ సెట్ ద గవర్నమెంట్ వుడ్ మూవ్ ఫార్వర్డ్ బై స్ట్రైకింగ్ ఏ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. అది ఈ డెవలప్మెంట్కి, సంక్షేమానికి, అభివృద్ధికి, సంక్షేమానికి రెండిటికి పెద్దపీట వేస్తూ ఈ రెండిటికి మధ్య బ్యాలెన్స్ మేము చూస్తాము అని చెప్పి ఆయన మనకి చెప్పడం జరిగిందనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు మనకి ఈనాడులో ఉండేటువంటి పేపరు. సో నేను ఏం డిసైడ్ అయ్యానంటే ప్రతి ఆదివారం కూడా నేను ఒక ఈనాడులో ఒక ఆర్టికల్ చెప్దామని చెప్పి అనుకో. ఎందుకంటే నాకు ఆల్రెడీ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి కదా, అవి కూడా చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సో ఎవ్రీ సండే మనం ఈ సండే క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇది కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మనం కలుద్దాం. మన ఇంగ్లీష్ క్లాసెస్ మాత్రం మీకు రెగ్యులర్గా కనబడతా ఉంటాయి. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.